దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించున్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే ప్రభుతో సమయాన్ని గడిపారని, ప్రార్థన చేసుకున్నారని, వాక్యం చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపండి, సహవాసం చేయండి. ఈరోజు ప్రభు మన కోసం సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధురానికి వేలాది వందనాలు, స్తోత్రములు యేసయ్య. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చక్కని వాగ్దానం. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను బాగు చేసేవాడు. ఈ లోకంలో మనుషులు మనలను పాడు చేస్తారు, మనము నాశనం అయిపోవాలని కోరుకుంటారు. కానీ మన దేవుడు మనలను బాగు చేసి స్థిరపరిచి మనలను కట్టేవాడుగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభువారు ఒకరోజు గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక చెవిటి నత్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి, అయ్యా, ఈ వ్యక్తిని బాగు చేయి, ఈ వ్యక్తి యొక్క పరిస్థితిని మీరు మార్చండి, స్వస్థపరచండి, కార్యములు చేయండి అని యేసయ్యను అడిగినప్పుడు ఆ చెవిటి నత్తి గల ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. అద్భుతమైనటువంటి కార్యం ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేశాడు. పరిస్థితిని మార్చాడు. అప్పటి వరకు వినికిడి శక్తి లేదు, సరిగా మాట్లాడే శక్తి అతనిలో లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు అతనిని తీసుకుని వచ్చారో, యేసు ప్రభు అతనిని బాగు చేసి స్వస్థపరిచి అతనికి విడుదలనిచ్చినట్లుగా మనము వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, తన యొక్క పరిస్థితిని మార్చివేశాడు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, గుండె చెదరిన వారిని బాగు చేసే గొప్ప దేవుడు ఆయన. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు స్వస్థపరుస్తాడు. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి సమస్తమును బాగుగా చేయగలిగినటువంటి దేవుడు, సమస్తమును మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు, మన జీవితాలలో అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు దగ్గరికి రండి, ప్రభు సన్నిధానంలో మీ సమస్యలు చెప్పుకోండి, ప్రభువును వేడుకోండి, ప్రభు సన్నిధానంలో కన్నీరు కార్చండి, మీ సమస్యను తెలియచేయండి. ఆయన సమస్తమును బాగుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయము చేయనుగాక. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మాట్లాడారు, శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్.